జై శ్రీరామ్ గురువు గారండి. తత్వంలో అండి లోకాల నిండిన అండి ఉమ్, కోరిక లేదుర ఏమాత్రం మనుర లోకాల ఆశాంతం కోరిక లేదుర ఏమాత్రం. ఇక్కడ మనుర లోకాల అంటే అర్థం కాలేదండి. మనుట అంటే జీవించి ఉండడం. ఉహు. రా అనేదేమో శిష్యుడికి చెప్పేటప్పుడు అరే అని పిలవాలి శిష్యుడిని. ఇది శాస్త్రం అన్నమాట. శిష్యుడిని ఏమండి అని పిలవకూడదు. ఉమ్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విడిగా ఉన్నప్పుడు ఏ సంబోధన చేస్తున్నా శిష్యుడు అని చెప్పి అనుకున్న తర్వాత ఏమైనా ఏకవచన ప్రయోగం చేస్తున్నానా లేదా? ఉమ్. అందువల్ల చేస్తున్నా. తత్వబోధ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వేదం చదివించేప్పుడు కానీ తత్వబోధ చేసేటప్పుడు కానీ శిష్యుణ్ణి తమరు అని చెప్పి పై పై మెట్లో కూర్చోబెట్టకూడదు. అతడు చక్రవర్తి అయినప్పటికీ కూడా. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. అదే మనురా అన్నదానికి మనునురా అనేది అర్థం. ఉమ్. అర్థమైంది కదా? మొత్తం ఆశాంతం అంటే మొత్తం ఆశాంతం అంటే చివరి దాకా, చివరి దాకా. లోకాలు చివరి దాకా. ఉమ్. మనురలు లోకాల ఆశాంతం అని. ఉమ్. ఉం? జై శ్రీరామ్ గురువు గారు.